సెంట్రల్ గవర్నమెంట్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయేది చేయడం వల్ల మీరు 15 లక్షల రూపాయల వరకు, అంటే విద్యార్థులు 15 లక్షల రూపాయల వరకు గెలుచుకునే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన వివరాలేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి, సరికొత్త ఆలోచనలు ప్రోత్సహించడానికి 15 లక్షల వరకు బహుమతి గెలుచుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న యుఐఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్ పోటీలో పాల్గొనాలని చెప్తున్నారు. ఈ పోటీలో గెలిచిన విద్యార్థులకు పెద్ద ఎత్తున డబ్బులు అలాగే బహుమతులు ఇవ్వనున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ద్వారా నడుస్తుంది. ఇలా ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు చూస్తున్నందువల్ల మన ఇండియన్ గవర్నమెంట్ కూడా యువతను ఆ దిశగా ప్రోత్సహించేందుకు ఈ పోటీని ప్రారంభించింది. విద్యార్థులు నిజ జీవిత సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలు చూపించడం ద్వారా తమ సృజనాత్మకతను ప్రదర్శించాలి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు గ్లోబల్ స్థాయిలో తమ ప్రతిభను చూపించే అవకాశం పొందుతారు. దీంట్లో విన్ అయిన వాళ్లకు 15 లక్షల రూపాయల వరకైతే రావడం జరుగుతుంది. దీనికి అప్లై చేసిన విద్యార్థులందరికీ ముందుగా ప్రిలిమినరీ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. తర్వాత ప్రాజెక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ తర్వాత ఇంటర్వ్యూ దశల వారీగా ఎంపిక చేయడం జరుగుతుంది. మొత్తం ఫైనల్గా విజేతలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే గ్లోబల్ ఏఐ సబ్మిట్లో పాల్గొనే అవకాశం ఇస్తారు. ఇక ఈ పోటీలో ఎవరైతే మొదటి స్థానంలో నిలుస్తారో వాళ్లకు 15 లక్షల రూపాయల వరకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండో స్థానంలో ఉన్న వాళ్ళకైతే 10 లక్షల రూపాయల వరకు ఇస్తారు. ఇక ఈ స్కీమ్కి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ ఏజ్ వచ్చేసి 13 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు 8వ తరగతి నుండి బీటెక్ చదివే వారైతే ఉండాలి. ఈ పోటీలో పాల్గొనే అర్హులు నవంబర్ 30 లోపు మనకు ఈ వెబ్సైట్, ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న వెబ్సైట్ కావచ్చు, నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వెబ్సైట్లో అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోటీలో ఎవరైతే విద్యార్థులు స్మార్ట్ సిటీస్, అలాగే పర్యావరణ రక్షణ, అలాగే మౌలిక సదుపాయాలు, వీటిలో ప్రధాన రంగాల్లో నూతన మార్పులు వంటి అంశాలపై ఏఐ సొల్యూషన్లను సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే చేసిన ప్రాజెక్టులు సెలెక్ట్ అవుతాయో ఆ ప్రాజెక్టులను ప్రభుత్వం స్వయంగా దత్తత తీసుకునే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో జరిగే ఈ పోటీలో పాల్గొనే విద్యార్థులకు కూడా వాళ్లకు ఉచిత ప్రయాణం, అలాగే వసతి సదుపాయం కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. అలాగే మైనర్లతో పాటు ఒక గార్డియన్కి హాజరవ్వడానికి కూడా అనుమతి ఉంటుంది. అంటే ఎవరైతే మైనర్ చిల్డ్రన్ ఉంటారో వాళ్లకు వాళ్ళ పెద్దవాళ్ళని ఎవరైనా తీసుకొని వచ్చే అవకాశం కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.